ఈ సండే కాదు. అటు పోయిన సండే మా బావ వాళ్ళ కూతురిది పురుడుందని ఎళ్ళాను కదా! ఇంకా మండే మార్నింగ్ మేము ఇంటికొచ్చాము. ఇంటికొస్తే స్కూల్ టైమ్ అయితుంది. మా హస్బెండ్‌కి ఆఫీస్ టైమ్ అయితుంది. ఇంకా తొందరగా వచ్చి ఇల్లు క్లీన్ చేసి, బయట క్లీన్ చేసేసి, వంటయితే కూరగాయలు కట్ చేసే టైం లేదు. ఫాస్ట్‌గా ఏం చేద్దామా అని చూస్తే ఫ్రిడ్జ్‌లో గోంగూర అయితే తెంపి ఉంది. దాన్ని ఇంకా ఏం చేద్దామని గోంగూర పులావ్ చేద్దామని దానికోసం గోంగూర కడిగి పక్కన పెట్టేసి, రైస్ కూడా తీసుకొని కడిగి పక్కన పెట్టాను. పెట్టిన తర్వాత ఒక గిన్నె పెట్టి గిన్నెలో ఆయిలేసి, ఆయిల్ హీటెక్కిన తర్వాత గరం మసాలాలు వేశాను. వేసిన తర్వాత అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాను. అది ఫ్రై అయిన తర్వాత గోంగూర, టమాటో వేసి ఫ్రై చేసుకున్నాను. గోంగూర అయితే పక్కన వేరే గిన్నెలో ఫ్రై చేసి వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. నాకు టైం లేదు కాబట్టి ఇందులోనే వేశాను. అది ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసుకొని ఇంకా రైస్ వేసి నేను 2 గ్లాస్ రైస్‌కి 3 గ్లాసెస్ వాటర్ ఏసాను. ఏసి ఇంకా అది వాటర్‌లో కలిపేటప్పుడు కొంచెం ధనియా పౌడర్ ఏసాను. ఏసిన తర్వాత రైస్ అయితే సూపర్ టేస్టీగా వచ్చింది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మా పిల్లలకి బాక్స్ పెట్టేసాను. ఈ వీడియో ఇంతే.